జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చూసావుగా, కూర్చోడానికి కుర్చీ కూడా కొంది. నాయకురాలిగా ప్రమాణ స్వీకారం ఎలా చేయాలి అని ప్రాక్టీస్ కూడా చేసింది. అన్ని కలలు కన్నప్పుడు ఆ కలలన్నీ ఒక్కసారిగా కూలిపోయేసరికి తట్టుకోవడం కొంచెం కష్టమేలే. 2 రోజుల్లో అదే అలవాటైపోతుంది. నువ్వేం బాధపడకమ్మా, మీరు పదండి, తనే వస్తుంది. ఏమంటుందమ్మా ఇంతి? తను పట్టుకుని కూర్చుందంటే మాట వింటుందా అత్తయ్య? అదంతే, వదిలేయండి, మనం భోంచేద్దాం. శివరాం, అదేంటయ్యా అలా అంటావు? నలుగురం కలిసి తినేవాళ్ళం, అలాంటిది దమయంతి లేకుండా మనం ఎలా తింటాం? మీరుండండి తాతయ్య, అత్తయ్యతో నేను మాట్లాడతాను. అత్తయ్య, అమ్మ గెలిచిందన్న కోపం మీకుండొచ్చు. అది పదవత్తయ్య, మన ఆస్తి కాదు. అయినా పదవి ఎవరికొస్తే ఏంటత్తయ్య? ఈ ఇంట్లో ఒకరు మాట చెప్పారంటే ఆ మాట అందరిది కదా. పేరుకి మా అమ్మ నాయకురాలే అయినా ఇది ఇలా కాదు అలా చెయ్యాలి అని మీరు చెప్తే మా అమ్మ కాదంటుందా? ఏ రోజైనా మా అమ్మ మిమ్మల్ని పరాయి వారిలా, శత్రువులా చూసిందా? సరే, ఈసారికి అమ్మ పోటీలో గెలిచింది, వచ్చేసరికి మీరే ఉండండి. కావాలంటే అమ్మ మీకు అడ్డు రాకుండా ఉంటుంది. మా మీద కోపమొస్తే మమ్మల్ని తిట్టండి, కొట్టండి, అంతేగాని అన్నం మీద అలకండత్తయ్య. పిల్లలం, మాకు మీరు చెప్పాలి కాని మీకు మేము చెప్పడం ఏంటి? తమ్ము, నీ మొహానికి అలకస్సలు బాగుండదు. ఓసారి ఇటు తిరుగు. నానా, అమ్మకి ఎవరో అబద్ధం చెప్పారు నాన్న, అలిగితే అందంగా ఉంటావు అని. ఇంకెవరు చెప్పుంటారు? ఎప్పుడో మావయ్య గారు చెప్పుంటారు. అమ్మా, నేనెప్పుడు పొరపాటును కూడా అనలేదమ్మా. అంటే మాత్రం తప్పేముంది నాన్న? ఇదంతా శౌర్య కళ్యాణిల వల్లే అక్క. అది నాకు తెలుసురా, కానీ ఏం చేస్తాం? వాళ్ళకసలు ఎదురే లేకుండా పోయింది. చివరికి వాళ్ళనుకున్నట్టే నిన్ను జైలు పాలు చేశారు, అమ్మనేమో వీధి పాలు చేశారు. ఇప్పటి వరకు చాలా కష్టాలు పడ్డాం అక్క, ఇంకా కష్టాలు పడదలుచుకోలేదు. అది ఎవరమ్మా? సుబ్బాయమ్మనా? సుబ్బాయమ్మ లేదు, పాపాయమ్మ లేదు. ఇది శివపార్వతి గారి ఇల్లు. నా పేరు పల్లవి. ఎవరికో చేయబోయి ఇంకెవరికో చేసినట్టున్నారు. ఫోన్ పెట్టేయండి, ఇంకొకసారి చేయకండి. ఏంటి, మళ్ళీ రాంగ్ నెంబరా? అవునండి, అదేం దరిద్రమో, ఈ రాంగ్ నంబర్లన్నీ నాకే వస్తూ ఉంటాయి. అన్నిసార్లు రాంగ్ నెంబర్ నీకే వస్తుంటాయా? ఫోన్ వంట ఎలాగూ చెయ్యు, కనీసం మెక్కడానికైనా రావా? రా లోపలికే. వస్తున్నానండి, మీరు పదండి. రా. ఇంట్లో అందరూ సంతోషంగానే ఉన్నారు. దమయంతి వదిన నేను మాత్రమే ఏ సంతోషం లేకుండా ఉన్నాము. సిద్ధు నాతో ఏదో చెప్పాలని ఫోన్ చేశాడు. ఇంతలో ఈయనొచ్చి ఫోన్ లాక్కున్నాడు. అసలు నాకెందుకు వాడు ఫోన్ చేసినట్టు? ఏం చెప్పబోయాడు? అమ్మా, ఒక నిమిషం. ఇప్పుడు ఆస్తితో మీకు అవసరం లేకపోవచ్చు, కానీ
వయసు మీద పడే కొద్దీ ఆ ఆస్తే మీకు అండగా నిలబడొచ్చు. ఈరోజు నా బిడ్డ మీద ప్రేమతో మీరివ్వడం తప్పు అని నేను అంటం లేదు. కానీ రేపటి మీ గురించి ఆలోచించుకోకుండా మీరిచ్చేస్తున్నారు. దానివల్ల మీకేదన్నా ఇబ్బంది వస్తుందేమో. ఒక్క క్షణం ఆలోచించండి అమ్మా. రేపేమవుతుందో అన్న భయం నాకు లేదు. ఎందుకంటే నాకు నా కూతురుంది. నా గురించే ఆలోచించే అల్లుడున్నాడు. నన్ను ప్రాణంగా చూసుకుని తల్లిదండ్రుల్లాంటి అత్తమామలున్నారు. ఇంత పెద్ద ఇల్లుంది, ఇంత కుటుంబం ఉంది. ఇంక నేను దేని గురించి ఆలోచించాలి? నా గురించి నాకు దిగుల్లేదు. నాకెప్పుడూ ఒక్కటే ధైర్యం, మీరందరూ నాతో ఉన్నారని. వస్తానమ్మా. మంచిదండి. వస్తాను. ఈ ఆస్తిని నా మనవడి పుట్టినరోజు నాడు కానుగ్గా అందిస్తాను. ఒరే కన్నయ్య, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. మీ అమ్మమ్మ అప్పుడే నీ పేరు మీద ఆస్తంతా రాసిచ్చేసింది. అనుపమ్మ గారి పేరు మీద ఉన్న ఆస్తి అంతా మనవడు మోక్షజ్ఞ పేరు మీద రాస్తున్నట్టుగా డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకురమ్మని చెప్పారు సార్. ఎవరో అడిగారని కాదు దమయంతి, నాకే ఇవ్వాలనిపించింది, ఇస్తున్నాను. అందరూ కన్నయ్య పుట్టినరోజు వేడుకకి ఏర్పాట్లు చేస్తున్నారా? చెయ్యాలి కదమ్మా. మంచి కేక్ ఆర్డర్ చేయండి. చుట్టుపక్కల పిల్లలు వస్తారు కదా, చాక్లెట్లు కూడా తెప్పించండి. అవన్నీ వచ్చేసాయి తాతయ్య. ముందు కన్నయ్యకి మంచి బట్టలు తీసుకోండి. కన్నయ్య పుట్టినరోజు కని మొన్ననే డ్రెస్ తీసుకొచ్చారు ఆఫీసు. అమ్మగారు, అమ్మగారు, అయ్యగారు, ఏమిట్రా ఎందుకలా అరుస్తున్నావు? ఒకసారి అటు చూడండి అయ్యా.
చంపేయండి 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 నాలాంటి వాడు బ్రతకూడదు చంపేయి మీ అందరూ కలిసి కసితీరా నన్ను చంపేయండి అవును నేను దుర్మార్గున్నే మీ ప్రాణాలు తీయాలని చూశాను నాలాంటి వాడు బ్రతకూడదు చంపే శౌర్య చంపేయి 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 ఆఫీసర్ వీడు నాటకాలు ఆడుతున్నాడు ఆలోచించకండి వద్దు ఎంతమంది అసహించుకునే ఈ బ్రతుకు నాకు కూడా అసహ్యంగానే ఉంది చంపే చంపే శౌర్య చంపేయి నన్ను చంపేయండి నరికేయండి ఏదైనా చేసుకోండి కానీ చివరగా నాదొక్క మాట ప్లీజ్ దయచేసి వినండి సంపద వస్తాడు ఎందుకొస్తాను నాన్న కోర్టులో తనే అన్నీ ఒప్పుకుంది కదా ఇంకా మనల్ని కోర్టుల చుట్టూ తిప్పే అవకాశం తనకెక్కడుంది మేము జరిగింది మర్చిపోమని చెప్పడానికి వచ్చాం మీరు జరిగింది ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు ఎలా మర్చిపోతాం మీరు చేసిన ఘోరాలు అంత సులభంగా మర్చిపోగలమా అసలు మా ప్రాణాలే తీయాలి అని అనుకున్న మీతో ఇంతసేపు మాట్లాడటమే పాపం ఇప్పటి వరకు మీరు ఆడిన నాటకాలు చాలు వెళ్ళండి ఇక్కడి నుంచి ఇది నాటకం కాదమ్మా నిజం నేను తల్లిని కాబోతున్నాను అందుకే కష్టపడి సిద్ధుని కూడా బయటికి తీసుకొచ్చాను అవన్నీ మాకెందుకే చాలు చేసిన ఘనకార్యాలు చాలు నువ్వు కడుపుతో ఉన్నానంటున్నావు కాబట్టి నిన్ను తన్ని తరమే లేకపోతున్నాను పో పో ఇక్కడి నుంచి ఎవరున్నారని వెళ్ళాలి ఎక్కడికని వెళ్ళాలి అందుకని వచ్చి మా ఇంట్లో ఉంటారా ఏంట్రా నువ్వు చేసిన పాపాలకి శిక్ష పడకుండా తప్పించుకోలేం నీకు చావు తప్పదురా ఆ మాట అనొద్దు నా బిడ్డ అనాథ అయిపోతాడు మా వల్ల మీరెంతో బాధపడ్డారు మాలాంటి వాళ్ళని క్షమించాలంటే మనసు కూడా రాదు ఆ విషయం మాకు తెలుసు మా గురించి ఆలోచించొద్దు మమ్మల్ని క్షమించొద్దు కనీసం మా బిడ్డ గురించి ఒక్క క్షణం ఆలోచించండి చాలు నా బిడ్డ పుట్టే సమయానికి నేను నేరస్తుడిగా జైల్లో ఉండాలనుకోవడం లేదు మా నాన్న ఇంత దుర్మార్గుడని నా బిడ్డ నా గురించి బాధపడకూడదు అందుకే నా బిడ్డ కోసం నేను మారాలని నిర్ణయించుకున్నాను ప్లీజ్ దయచేసి మా తప్పుల్ని క్షమించండి
మమ్మల్ని ఇక నుంచి దుర్మార్గులుగా చూడకండి ప్లీజ్. ఇక మీదట మేము ఎలాంటి తప్పులు చేయం. మా బ్రతికేదో మేము బ్రతుకుతాం. అందుకే మా వల్ల బాధపడిన మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాం. మంచి వాళ్ళని మంచితనంతో దెబ్బ కొట్టాలంటే ముందు వాళ్ళు మేం మారామని నమ్మాలమ్మా. ఆ నమ్మకం రావాలంటే ఇలాంటి సెంటిమెంట్ ఒకటి కావాలి. అసలేం చేయబోతున్నారా మీరు? ఇన్నాళ్ళు వాళ్ళకి శత్రువులుగా ఉండి ఏమీ సాధించలేకపోయామమ్మా. అందుకే ఈసారి మంచితనంతో దగ్గరవుతున్నాం. నమ్మక ద్రోహం వద్దురా. అందులోనూ ఆడ మీ అక్క ఉంది. దాన్నిప్పటిదాకా ఒళ్ళు క్షమించడమే గొప్ప. అమ్మా ఈసారి ఏ ప్రాణాలు పోవులేమ్మా. కాకపోతే పోయినంత పనవుతుంది. మర్చిపోయావా ఏంటి? వాళ్ళు నా కొడుకుని చంపాలనుకున్నారు. అలాంటి వాళ్ళని క్షమిస్తావా? మారారని గాని నమ్మేస్తావా? నమ్మమని ఎవరు చెప్పారమ్మా? మారితే మంచిదని అనుపమ అంటుంది. అంతేగాని వాళ్ళని తీసుకొచ్చి మన ఇంట్లో కూర్చోబెడదామని చెప్పటం లేదే. వాళ్ళు మంచిగా మారినా చెడ్డగా ఉన్నా మనకెందుకు? వాళ్ళ వల్ల మనం పడిన కష్టాలు చాలు. ఈరోజేదో మారామని చెప్పారు కదా అని వాళ్ళని చేరదీశామంటే రేపేదన్నా తేడా వచ్చిందంటే బాధపడాల్సింది మనమే. చిచి, వాళ్ళన్నమ్మడం ఏమిటండి? ప్రాణం పోయినా అది జరగకూడదు. అందరూ అదే మాట మీద ఉండండి. దొంగేడుపులేడ్చి మేం మారాము, మమ్మల్ని ఆదరించండి, మాకు మీరు తప్ప ఎవరున్నారు అని ఏదేదో చెప్పారు. ఆ మాటలు నమ్మి మీలో ఎవరన్నా వాళ్ల మీద జాలి పడ్డారే అనుకోండి, తర్వాత మన మీద జాలి పడ్డానికి ఎవ్వరూ ఉండరు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేండి. వాళ్ళు వచ్చారు వెళ్లారు అంతే. అవును, సౌరీ చెప్పింది నిజం. మారారో లేదో మనకు కనిపిస్తూనే ఉందిగా. ఇన్ని దుర్మార్గాలు చేసిన వాళ్ళంత తొందరగా మారిపోతారా? అది చూద్దాం. సరే సరే కానివ్వండి, ఆ కేక్ కట్ చేయించండి. కేక్ ని కన్న తల్లే దగ్గరుండి కట్ చేయించాలి. ఆ సంపద ఎక్కడో ఉంటే కళ్యాణి కట్ చేయించబోతుంది. నష్టమేం లేదు. కని పారేసి వెళ్ళిపోయింది, అది తల్లేలా అవుతుంది. కడుపులో దాచుకుని కంటికి రెప్పలా చూసుకుంటున్న కళ్యాణియే వాడికి కన్న తల్లి. అందరం సంతోషంగా ఉన్న ఈ సమయంలో అలాంటి వాళ్ళని గుర్తు చేయటం అవసరమా? ఏమే, ఎక్కడ ఎలా ఉండాలో తెలీదు, ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలీదా? సరే సరే వదిలేయండి. అమ్మ కళ్యాణి, శౌర్య, కన్నయ్యతో కేక్ కట్ చేయించండి. కళ్యాణి మేడం, ఎవరు బాబు నువ్వు? బాబు పుట్టినరోజుకి బహుమతి మనీ ఆర్డర్ పెట్టారు మేడం. బహుమత ఇవ్వు. ఎవరు ఆఫీసర్? సంపద.
అది బహుమతి పంపించిందా? బహుమతి పంపించిందంటే దాంట్లో ఏదో బాంబు పెట్టే ఉంటుంది. చూడు శౌర్య. మరి మీ వాహనం మూషికమేది స్వామి? పార్కింగ్ లో పెట్టానమ్మా. పార్కింగ్ లో పెట్టడం ఏంటి స్వామి? అంటే అదే పార్క్ లో వదిలిపెట్టాను అంటున్నానమ్మా. రండి స్వామి, కూర్చోండి. ఇప్పుడు కాదులేమ్మా, ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. మీరు ఇంగ్లీష్లో? నాకు రాని భాష అంటూ ఏముంటుంది దయా. స్వామి, నాకు అంత అందమైన పేరుందని నాకే తెలియదు స్వామి. చూడు దయా, నేను భూలోకంలో ఉండే ఈ వారం రోజులు నీకు కనిపిస్తాను. నీకు మాత్రమే కనిపిస్తాను. మరి మా వాళ్ళందరూ వస్తే స్వామి? దాక్కుంటానుగా. ఏంటి స్వామి? అదేనమ్మా, మాయమవుతాను అంటున్నాను. అదా స్వామి? ఈ వినాయక చవితి అయ్యే వరకు నువ్వు చాలా పద్ధతిగా అందరితో ప్రేమగా ఉండాలి. ఎందుకు స్వామి? అప్పుడే నీకు పూర్వ వైభవం వస్తుంది. ఈ ఇంటికి మహారాణి అవుతావు. అలాగే అలాగే స్వామి, ఉంటాను ఉంటాను. నేనిక బయలుదేరతానమ్మా. స్వామి, మళ్ళీ తమరి దర్శనం ఎప్పుడు? ప్రతిరోజు రాత్రి ఇదే టైంకి వస్తాను. మరి నేను నిద్రపోతే? అందుకే మన ఇద్దరి మధ్య ఒక కోడు. నా 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 నా. ఏది నువ్వు చెప్పు. అలా కాదమ్మా, శ్రావ్యంగా చెప్పాలి. ఏది మళ్ళీ చెప్పు. అది అదే మన కోడ్. అలాగే స్వామి. వెళ్ళి పడుకోమ్మా. స్వామి, మీరు మాయమైతే చూసి వెళ్తాను స్వామి. అయితే కళ్ళు మూసుకో. నేను చూస్తాను స్వామి. కష్టం తల్లి. అలా నేను 100 అడుగులు నడిస్తే కానీ నాకు సూక్ష్మ రూపం రాదు. చివరి రోజు నీ కోరిక తీరుస్తాను, సరేనా? సరే స్వామి, సరే. నా 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 నా. ఏమ్మా, నువ్వేంది? నీ పనేగా ఇది, సరిగ్గా జిమ్ము. అలాగే సార్. కడుపుతో ఉంది కదా. చేసిన పాపాలు ఊరికే పోతాయా? మనల్ని ఎన్ని బాధలు పెట్టారు ఇద్దరు కలిసి. సంపద ఆ పనిలో చేరడం ఏంటి?
అందరి ఆస్తుల కోసం ఆశపడి వాళ్లకున్నది పోగొట్టుకున్నారు. ఇంకా బతకటానికి ఏదో ఒకటి చేయాలి కదా. అప్పులు చేసి కాదు, కష్టపడి బతకాలని తెలుసుకున్నారన్నమాట. అలా అయితే బాగుపడతారు. సంపద రోడ్లుడుస్తుంటే మరి వాడేం చేస్తున్నాడు? వాడు ఏ సెంటర్లోనో టీ కొట్టు పెట్టుకుని ఉంటాడు. సరే, వాళ్ళ గురించి మనకెందుకు, వదిలేండి. అంతే, మనం ఎవ్వరి గురించి తప్పుగా మాట్లాడకూడదు. నేనస్సలు మాట్లాడకూడదు. కొత్తగా అదేందక్క? అలా ఉండాలని ఆయన చెప్పారా? ఆయనంటే ఎవరు? ఓ స్వామీజీలేమ్మా. సర్లే, ఏమిది? ఆఫీసర్, దిగి చూస్తాను, ఆగు. ఛే, స్టెఫ్నీ కూడా లేదు. పంచర్ అయిందని ఇచ్చాను, తీసుకోవడం మర్చిపోయాను. ఛా, కళ్యాణి, పంచర్ అయింది. ఈ పక్కనే మెకానిక్ ఉన్నాడు, తీసుకొస్తాను. అలాగే ఆఫీసర్. ఎక్స్క్యూజ్ మీ, నా కారు పంచర్ పడింది, పంచర్ వేస్తావా? పంచర్ పడిందా? ఎక్కడా? అదే వదినా, నీకు దక్కాల్సిన గౌరవం అంతా అనుపమమ్మే దక్కించుకుంటుంది. అందరూ తన్నెంత గౌరవించి మాట్లాడుతున్నారు. తప్పేవీ లేదు. ఈ రోజు తనని గౌరవిస్తారు, రేపు నా స్వామి నన్ను కరుణించాక, నా పూర్వ వైభవం నాకొచ్చాక నన్ను గౌరవిస్తారు. వదినా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? నేనేం మాట్లాడుతున్నానో నాకు అర్థమవుతుంది, నీకే అర్థం కావట్లేదు. దేనికి ఆవేశపడకూడదు, ఎవ్వర్ని తప్పు పట్టకూడదు. అది వాళ్ళ అభిమానం. ఈ రోజు అనుపమ మీద చూపిస్తున్నారు,
4 రోజులాగితే నా మీద చూపిస్తారు. ఎలా చూపిస్తారు వదినా? అదంతా స్వామి చూసుకుంటారు. వా, ఇంతకా స్వామి ఎవరు వదినా? ఆయన అందరివాడు కాదు, నావాడు, నాలాంటి వాళ్లవాడు. ఎందుకంటే నాలాంటి కొద్ది మందికి మాత్రమే కనిపిస్తారు. హలో, చెప్పు కళ్యాణి. అమ్మా, నేను ఆఫీసర్ కన్నయ్యతో బయటకొచ్చాం. అవునా? మేమొచ్చిన పని అయిపోయింది. గుడికి దగ్గరలోనే ఉన్నాం. మీరక్కడే ఉండండి, మేము వస్తాం. కలిసి ఇంటికి వెళ్ళిపోదాం. అలాగేనమ్మా, త్వరగా రండి, వెయిట్ చేస్తూ ఉంటాం. సరే అమ్మా, మేము వచ్చేస్తున్నాం. అనుపమ, ఇక వెళ్దామా? శౌర్య, కళ్యాణి కూడా వస్తున్నారట. ఈలోపు ప్రసాదం పంచుతాం. సరే. బాబు, అమ్మాయిని తీసుకెళ్ళు, కాసేపు విశ్రాంతి తీసుకోమను. మాకేదైనా ఆధారం దొరికే వరకు మేము ఈ సత్రంలో ఉండడానికి అవకాశం ఇవ్వండి. అలాగే కానివ్వండి. అమ్మా, కొంతమంది చేసిన తప్పులకి అనుభవించాలి. అలాంటి వాళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. పదండి. ఇప్పటిదాకా బానే ఉన్నావు కదే, ఇంతలో ఏం పురుగు తొలిచింది నీకు? స్వామితో నాకు ఏకాంత సేవ ఉంటుంది. అందుకే నా విగ్రహం నేనే పెట్టుకుంటాను. బయటి వాళ్ళు ఎవరైనా చూస్తే బాగుంటుందా అత్తయ్య? అలా 2 విగ్రహాలు పెట్టడం బాగోద్దమయంతి. నాకు బాగుంటుంది. స్వామి అందరి దగ్గరికి రాడు. నేనంటే ఇష్టం కాబట్టి నా దగ్గరికే వస్తాడు. ఓయమ్మో, స్వామి రావటం ఏమిటే? అమ్మా, స్వామి రావడం అంటే వినాయకుడు వస్తాడని కాదు, ఆయన ఆశీస్సులు వస్తాయని. దమయంతికేదో అయింది. మాట మారింది, పద్ధతి మారింది. నాకు అది అర్థం కావట్లేదండి. గుళ్ళో కూడా ఎంతో పద్ధతిగా ఉంది. ఏమైంది కళ్యాణి, అలా ఉన్నావు? నేనేం పాపం చేశానని ఇంకా తల్లిని కాలేకపోతున్నాను ఆఫీసర్. సంపద తన బిడ్డకి నన్ను తల్లిని చేసింది. ఇప్పుడు మళ్ళీ తల్లి కాబోతోంది. అత్తయ్యలో ఎందుకో మార్పు వచ్చింది కాబట్టి సరిపోయింది.
లేదంటే సంపద తెల్లయిందని తెలియగాని ఎంత గొడవ చేసేదో. కళ్యాణి, నువ్వు ఎవరి గురించి ఆలోచించి బాధపడాల్సిన అవసరం లేదు. ఒకరంటారని కాదు ఆఫీసర్, తల్లి కావాలనేది పెళ్ళైన ప్రతి ఆడదాని కల. అలా అని ఇప్పటికిప్పుడు తల్లి కావాలని ఏం లేదు ఆఫీసర్. సంపదని చూడగానే అలా అనిపించింది నాకు. అయినా కన్నయ్యన్నాడుగా నాకు ఆ లోటు తీర్చడానికి. సంపద వచ్చిందంటేనే సమస్యలు మొదలవుతాయి కదా. అలా ఏం లేదు ఆఫీసర్. ఈసారి వాళ్ళు మనతో గొడవ పడ్డానికి రాలేదు. నాకు అదే అనిపిస్తోంది, కానీ వాళ్ళని నమ్మడానికి లేదు కదా. పైగా వాళ్ళు మన వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ కనిపిస్తున్నారు. అది యాదృచ్ఛికమా లేక ప్లాన్డ్గా కనిపిస్తున్నారా అనేది నాకు అర్థం కావడం లేదు. కడుపుతో ఉన్నానని ఏ ఆడది అబద్ధం చెప్పదు కదా. అది నిజమే కావచ్చు, కానీ సంపద సిద్ధును పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉన్నది ఎప్పుడు చెప్పు? వాడు జైల్లో ఉన్నాడు. మనకెక్కడ దొరికిపోతుందోనని సంపద అటూ ఇటూ పరుగులు తీస్తూనే ఉంది. అందుకే నాకు అనుమానంగా ఉంది. కీడించి మేలించాలని పెద్దవాళ్ళు చెప్తారు కదా. అందుకే ఏదైనా టెస్ట్ పెట్టి నా అనుమానం క్లియర్ చేసుకోవాలి. సరే ఆఫీసర్, మీకు అనుమానం వచ్చింది అంటే ఆలోచించాల్సిందే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.